పండుగ రోజు మనం ఏం చేయాలి? పండుగ మర్యాదలు ఏంటి? ఎప్పుడైతే షవ్వాల్ నెలవంక కనిపిస్తుందో ఆ రాత్రి నుండి ఉదయం ఈద్ నమాజ్ వరకు మనం మాటి మాటికి తక్బీర్లు ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. వాస్తవానికి తక్బీర్లు అనేవి అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపబడతాయి. కాబట్టి పండుగ రోజు ఈద్ నమాజ్ కోసం ఇంటి నుండి బయలుదేరే ముందు మనం తలంటూ స్నానం చేయాలి, పరిశుభ్రమైనటువంటి వస్తువులను ధరించాలి, ఆ తర్వాత మనం అత్తరు పూసుకోవాలి, ఆ తర్వాత ఈద్గాకు బయలుదేరాలి. ముఅత్తాలో ఉన్నటువంటి హదీస్ ఏంటంటే ఇబ్నే ఉమర్ రదియల్లాహు వారు ఈద్ నమాజ్ కోసం బయలుదేరే ముందు ఆయన తలంటూ స్నానం చేసి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఆయన అత్తరు పూసుకొని ఇంటి నుండి బయలుదేరేవారు ఈద్గా నమాజ్ కోసం. ఈద్ నమాజ్ కోసం ఇంటి నుండి బయలుదేరే ముందు బేసి సంఖ్యలో ఖర్జూరపు పండ్లు తిని ఇంటి నుండి బయలుదేరడం సున్నత్. సహీ బుఖారీ హదీస్ నంబర్ 953 హజరత్ అనస్ రదియల్లాహు వారి ఉల్లేఖన ప్రకారంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్ నమాజ్ కోసం ఇంటి నుండి బయలుదేరే ముందు ఆయన బేసి సంఖ్యలో ఖర్జూరాలు తిన్న తర్వాతే ఇంటి నుండి బయలుదేరేవారు. బేసి సంఖ్య అంటే 1, 3 లేదా 5 ఈ విధంగా ఖర్జూరాలు తిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటి నుండి ఈద్ నమాజ్ కోసం బయలుదేరేవారు. కాబట్టి మనం కూడా బేసి సంఖ్యలో ఖర్జూర పండ్లు ఈద్ నమాజ్ కంటే ముందు ఇంటి నుండి బయలుదేరే ముందు మనం ఖర్జూరాలు తిని ఈద్గాకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1294 హజరత్ ఇబ్నే ఉమర్ మరియు సాద్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్గా కోసం ఇంటి నుండి ఖాళీ నడకన బయలుదేరేవారు. నమాజ్ చదువుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి ఆయన ఖాళీ నడకనే వచ్చేవారు. కాబట్టి ఈద్గా కోసం మనం ఖాళీ నడకన వెళ్ళడం అనేది సున్నత్. కాబట్టి ఒకవేళ ఈద్గా అనేది మనకు ఇంటి నుండి దగ్గరగా ఉన్నట్లయితే మనం ఖాళీ నడకన నడుచుకుంటూ తక్బీర్లు చదువుకుంటూ మనం వెళ్ళాలి. ఇది సున్నత్. అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బైక్ వేసుకొని కార్ వేసేసుకొని అక్కడ పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆ విధంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా ఇంటి నుండి కుటుంబ సభ్యులంతా కూడా వారు బయలుదేరాలి. తక్బీర్లు చదువుకుంటూ ఖాళీ నడకన బయలుదేరినట్లయితే అది కూడా ఒక సున్నత్గా పరిగణించబడుతుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఒక దారిలో, వచ్చేటప్పుడు మరొక దారిలో రండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 956 హజరత్ అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్హా ఏదైతే 2 పండుగలు ఉన్నాయో బక్రీద్ మరియు రమదాన్, ఈ పండుగలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈద్గాకు వెళ్ళి మాత్రమే నమాజ్ చదివేవారు. కాబట్టి ఈద్గాలోనే ఈద్ నమాజ్ని చేయడం ఉత్తమమైనటువంటి పద్ధతి. ఈరోజు మనం చూస్తున్నాం చాలా మంది తమ కాలనీలో ఉన్నటువంటి మసీదులోనే వారు ఈద్ నమాజ్ చదువుతున్నారు. అలా చేయడం ఉత్తమమైనటువంటి పద్ధతి ఎంత మాత్రం కాదు. ఎవరికైతే ఈద్గా ఉండదో వారు మాత్రమే ఇంటి దగ్గర ఉన్నటువంటి మసీదుల్లో వారు ఈద్ నమాజ్ చేయాలి. కానీ ఎవరికైతే ఈద్గా ఉంటుందో తప్పనిసరిగా ఈద్గాకు వెళ్ళి నమాజ్ చదవడమే సున్నత్. అలా కాకుండా ఇంటి దగ్గర ఉన్నటువంటి మసీదులో ఈద్ నమాజ్ చేయడం అనేది ఉత్తమమైనటువంటి విషయం ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి మనకు అల్లా దయ వల్ల ప్రతి ప్రాంతంలో కూడా ఈద్గాలు అనేవి ఉన్నాయి, కాస్త దూరం అవుతుంది. అలాంటి వారు తప్పనిసరిగా ఈద్గాకు వెళ్ళి నమాజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అస్సహీహా హదీస్ నంబర్ 171లో ఈద్గాకు వెళ్ళే దారిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ తక్బీర్లను పఠించండి అని చెప్పారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. ఈ తక్బీర్లను ఈద్కు వెళ్ళేటటువంటి దారిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదువుకుంటూ వెళ్ళమని ఆజ్ఞాపించారు. కాబట్టి ఈ తక్బీర్లను కంఠస్థం చేసుకోండి, బహాట్ చేసుకోండి. తప్పనిసరిగా ఈ తక్బీర్లను చదువుతూ ఈద్గాకు వెళ్ళాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 989 పండుగ నమాజ్ తర్వాత కానీ పండుగ నమాజ్ కంటే ముందు ఎలాంటి సున్నత్ నమాజులు లేవు. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈదుల్ ఫిత్ర్ రమదాన్ పండుగ సందర్భంగా ఆయన ఈద్గాలో 2 రకాతుల నమాజు మాత్రమే చేయించారు. ఆ ఈద్ నమాజ్ కంటే ముందు కానీ ఈద్ నమాజ్ తర్వాత కానీ ఈద్గాలో ఎలాంటి నమాజులు చదవలేదని తెలియజేశారు. కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నేరుగా ఈద్గాలోకి వచ్చేసి ఈద్ నమాజ్ కంటే ముందు 2 రకాతుల నఫీలని చదువుతూ ఉంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఇలాంటి నమాజులకు హదీస్లో ఎక్కడ కూడా ఆధారాలు లేవు. కాబట్టి ఈద్ నమాజ్ కంటే ముందు కానీ ఈద్ నమాజ్ తర్వాత ఎలాంటి నఫీల్ నమాజులు మనం ఈద్గాలో చదవకూడదు. కేవలం ఇమామ్ గారు ఏదైతే ఈద్ నమాజ్ కోసం ఏర్పాట్లు చేసి అక్కడ ఈద్ నమాజ్ ఎలా జరుగుతుందో అప్పుడు మనం జమాతో పాటు 2 రకాతులు ఈదుల్ ఫిత్ర్ నమాజ్ మనం చదువుకోవాలి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 887 ప్రకారంగా ఈద్ నమాజ్ కోసము అఖామత్ లేదా అజాన్ అనేది ఉండదు. నేరుగా ఆ నమాజు చదివించడం జరుగుతుంది. కాబట్టి అక్కడ అజాన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అఖామత్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈద్గాలో. అయితే పండుగ నమాజ్ సందర్భంగా స్త్రీలు ఏం చేయాలి, స్త్రీలు ఎలా నమాజ్
చేసుకోవాలని చాలామంది ప్రశ్నిస్తుంటారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 974 ప్రకారంగా పురుషులు ఈద్గాకు తమ స్త్రీలను కూడా తీసుకువెళ్లాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఉమ్మే అతియా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీలను కూడా ఈద్గాకి తీసుకెళ్లాలి ఈద్ నమాజ్ కోసం అని చెప్పారు. చివరికి బహిష్టులో ఉన్నటువంటి స్త్రీలు, అపరిశుద్ధావస్థలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఈద్గా మైదానానికి వచ్చేసి వారు ఒక చోట కూర్చొని ఆ ఈద్గాలో ముస్లింలు చేసేటటువంటి దువాలలో కూడా వారు పాలు పంచుకోవాలి, వారితో కలిసి దువా చేయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ హదీస్లో గట్టిగా తాకీదు చేయడం జరిగింది. మీ స్త్రీలను మీరు ఈద్గాకి తీసుకువెళ్ళండి, ఈద్ నమాజు వారు కూడా చేయాలి. ఒకవేళ మీ స్త్రీలు కనుక బహిష్టు స్థితిలో ఉన్నట్లయితే ఈద్గాకు వచ్చేసి ఈద్గాలో వారు ఒక చోట కూర్చొని ముస్లిం మహిళలు ఎవరైతే ముస్లింలు దువాలు చేస్తుంటారో ఆ దువాలలో వారు చేతులెత్తి ఆ దువాలలో కూడా వారు పాలు పంచుకోవచ్చు, వారు కూడా దువా చేయవచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి ఈద్గాలలో స్త్రీలను తీసుకెళ్ళండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ ఇది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.